తమ్ముడు మనతో మాట్లాడను తమ్ముడు రెండు ఓట్లు మాట్లాడాలి. గూడూరు మండలం మునగాల గ్రామంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13 జరిగే ఎన్నికల్లో నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అన్ని గ్రామాలు తిరుగుతూ 2009, 2014లో జరిగినటువంటి అభివృద్ధి ఏంది, 2014 తర్వాత 2024 వరకు జరిగిన అభివృద్ధి ఏంది అనేది మనం చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. సో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. జనాలు ఏమైపోతున్నారని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ గ్రామం అయినా కానీ తాగునీటి సమస్య కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ ఎక్కడ కూడా తీర్చే పరిస్థితి లేదు. సో అందుకోసమే మళ్ళా ఇందిరమ్మ రాజ్యం రావాలి, మళ్ళీ షర్మిలమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి నాయకత్వం అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో హస్తం గుర్తుకు 2 ఓట్లు నాకు, మా ఎంపీ గారికి ఇద్దరికి వేసి ఈ ప్రాంతం నుంచి అఖండమైన మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో జనాలను కోరుకునేది ఒకటే, మార్పు అవసరం. అన్ని ప్రభుత్వాలు చూశారు, ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఏ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, ఏ ప్రభుత్వం బాగా చేయట్లేదు అనేది వాళ్ళు ఒక్కసారి గమనిస్తే పెద్ద ఎత్తున యువతకు ఈసారి ఓటు హక్కు కల్పించుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలో మార్పు రావాలి, మార్పు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో అందరూ కలిసి ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో మా షర్మిలమ్మ మేడం గారు ముఖ్యమంత్రి అవ్వడం గ్యారంటీ. రాబోయే రోజులలో ఇంకోటి ఏంటంటే తాగునీటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫస్ట్ ప్రతి గ్రామానికి తాగునీటి ఇవ్వాలని చెప్పి అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పూనుకున్నాము. ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు 2024లో మేము గెలిచిపోయేది కూడా టాప్ ప్రయారిటీ కూడా మేము తాగునీటి సమస్యనే మేము తీసుకున్నాం. కాబట్టి మేమందరం కష్టపడి ఆ రోజు నన్ను గెలిపించినారు. కాబట్టి ఈసారి కూడా మేమందరం కష్టపడి వాళ్ళ ఆశీర్వాదం కోసం ఈరోజు మునగాల గ్రామానికి రావడం జరిగింది. ఇంతటి అపూర్వ స్వాగతం పలికినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది జనాలు కోరుకుంటున్నారు. హస్తం గుర్తు ఖచ్చితంగా ఓటేసి అందరూ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.